ఆదివారం కథా ప్రయాణానికి స్వాగతం. ఈ ఆదివారం కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మనం ముచ్చటించుకుని పోయే గీతం ఏంటంటే, తోడికోడళ్ళు చిత్రంలోని ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపే మున్నది అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాల గురించి. తోడికోడళ్ళు సినిమా 1957వ సంవత్సరంలో విడుదలైంది. చలనచిత్ర రంగంలో ఎన్నో నూతన అధ్యాయాలకు నాందిగా నిలిచిన చిత్రం ఈ అన్నపూర్ణ వారి తోడికోడళ్ళు. అంతకుముందు అమర సందేశం చిత్రానికి దర్శకత్వం వహించిన తోడికోడళ్ళుతోనే ఆతుర్తి సుబ్బారావు తన జైత్ర యాత్రను ప్రారంభించారని చెప్పాలి. అలాగే అన్నపూర్ణ సంస్థలో ఆత్రేయ అడుగుపెట్టడం, అంతవరకు సెకండ్ హీరోయిన్లకు పిల్లలకు మాత్రమే పాడే సుశీల హీరోయిన్కు పాడడం, తర్వాత హీరోయిన్లకు సుశీలే పాడాలి అనే సెంటిమెంట్ ఏర్పడిపోవడం, ఇవన్నీ తోడికోడళ్ళు చిత్రంతోనే మొదలయ్యాయి. అనితర సాధ్యమైన వైవిధ్యంతో పాటలను స్వరపరిచే మాస్టర్ వేణు స్వరకల్పంలో ఆ చిత్రంలోని పాటలన్నీ అలరించాయి. వాటిలో ముచ్చట కొలిపి ఈ పాటను గురించి మనం ఈ వారం మాట్లాడుకుందాం. అందరినీ అలరారించే జానపద బాణిలో సాగే ఈ పాట ఈ రకంగా సాగుతుంది. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ గోడేస్తుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది, నా మనసు జల్లుమంటున్నది. తీరని కోరికలూరింపంగా ఓరకంట నువ్వు చూస్తూ ఉంటే, చిలిపిల ఊలు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది, నును సిగ్గుముంచుకొస్తున్నది. ఈ పాట ఈ రకంగా సాగుతుంది. చేలకు నీళ్లను అందించడానికి గూడవేసే పద్ధతిని ఆడుతూ పాడుతూ పాటలు చూపించారు. ఆ మూమెంట్కి తగ్గట్టుగా ఫోక్ మ్యూజిక్ని బేస్ చేసుకుని రిథం ప్రణయ గీతంలా కూడా రూపొందిస్తూ పని పాట అనే నానుడికి అద్దం పట్టి అర్థం చెప్పే విధంగా నిర్మాత, దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు, గాయని గాయకులు, నటీనటులు తదితర సాంకేతిక బృందం అంతా కలిపి చేసిన కృషి పాటంతా కనిపిస్తుంది. ఊడవేసే పద్ధతి తప్ప మరో మూమెంట్ లేని ఈ పాటను మొనాటని అనిపించని రీతిలో తీర్చిదిద్దుతున్న తీరు చూస్తే ఆ రోజుల్లో ఉన్నదేమిటో, ఈ రోజుల్లో కొరవడుతున్నదేమిటో అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినట్టు తెలిసిపోతుంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని ఎంతో సులువుగా గూడ వేస్తూ చేసే అభినయానికి దీటుగా ఉండడానికి సావిత్రి ఓ 3 రోజుల పాటు అక్కినేని శిక్షణలో సాధన చేసిందని ఆ సందర్భంగా ప్రత్యేకించి చెప్పక తప్పదు. ఛానల్స్లో ప్రసారం అయినప్పుడు కానీ, యూట్యూబ్లో చూసినప్పుడు కానీ గమనించండి. అక్కినేని, సావిత్రి కలిసి గూడ వేసి డైరెక్ట్ షాట్లో కనీసం 49 నుంచి 50 సార్లకు పైగా వారిద్దరూ గూడ వేయటం కనిపిస్తుంది. పాటను, లిప్ మూమెంట్లను లాంగ్ షాట్లో మేనేజ్ చేయించుకునే కళాకారుల దృష్టికి రావాల్సిన సత్యం ఇది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. జాగ్రత్తగా ఈ పాట ఆలపించుకుంటూ పోతే బాగా తెలిసిన వారికి నౌషాద్ స్వరకల్పన చేసే పద్ధతి మనసులో మెదులుతుంది. నౌషాద్ వద్ద గులాం మహమ్మద్, పాకీజా సంగీత దర్శకుడు వంటి వారు సైతం శిష్యర్కం చేసినా ఆయన స్టైల్ని అందిపుచ్చుకోలేకపోయారు అని, అది కేవలం ఒక్క మాస్టర్ వేణికే సాధ్యపడిందని ఓసారి నౌషాదే అంగీకరించారట. ఆ పాట చివరి చరణంలో ఆ ముద్ర చాలా వరకు తొంగి చూడటాన్ని మనం గమనించవచ్చు. ఈ పాటను కొసరాజు వ్రాయగా ఘంటసాల, సుశీల ఆలపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అభినయించారు. విన్నారుగా తోడికోడళ్ళ చిత్రంలోని ఈ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనే మధుర గీతం యొక్క విశేషాలను వచ్చే వారం మరో పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.